ఓకేనా? ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా పార్టీ 16వ ఆవిర్భావ సభ జరిగింది. ఈ రాష్ట్రంలో మా దైవం పేదల పాలిటి పెన్నిధి వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాజశేఖర గారి ఆశయాల కోసం, ప్రజల కోసం జగనన్న ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా వెన్ని చూపకుండా ఈ రాష్ట్రంలో రాజశేఖర ఆశయాల కోసం పార్టీని పెట్టి పార్టీని పటిష్టం చేసుకుని ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగా చదువుకోవాలని చెప్పేసి నాడు నేడు ప్రవేశపెట్టి ప్రతి మహిళని గౌరవించుకుంటూ అమ్మఒడి పథకం పెట్టి ఆరోగ్యశ్రీని కానీ మిగిలిన పథకాలను కూడా పటిష్టం చేసుకుని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా పేదవాడికి గడప గడపకి చేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుడి కింద మేమందరం ఓ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేయడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటపెట్టిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా 2029లో మళ్ళా జగన్మోహన్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాము. ఈ అధికారం లేనప్పుడు కూడా రైతుల కోసం కానీ, కార్మికుల కోసం కానీ, కర్షకుల కోసం కానీ, విద్యార్థుల కోసం కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీల కోసం, ఆరోగ్యశ్రీ పథకాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం ఎప్పుడు పోరాడుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మా ధ్యేయం, మా గమ్యం అంతా ఒకటే. ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది. ముఖ్యంగా పేద ప్రజలందరూ బాగుంటారు, బడుగు బలహీన వర్గాలందరూ బాగుంటారు, రైతులందరూ బాగుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే ఎన్నో అనాలోచన పనులకి ప్రజలు విసిగి వేసారి మళ్ళా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి గెలిచేది 2029లో మేమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ఉండాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఇప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్.